స్టార్ట్ అవ్వగానే మన హీరో సిద్ధుని చూపిస్తారు. సిద్ధు చాలా గడ్డం పెంచుకుని మన హీరోయిన్ కోసం ఇందు వాళ్ళ ఇంటికి వెళ్లి ఇందు ఇందు అని అరుస్తూ ఉంటాడు. సిద్ధు మాట వినగానే ఇందు వాళ్ళ అన్న చాలా భయపడిపోయి డోర్స్ అన్ని లాక్ చేసుకుని పైకి వెళ్లిపోతాడు. సిద్ధు డోర్ ని అలా కాల్తో తన్ని ఇంట్లోకి వచ్చి ఇల్లు మొత్తం చెత్త చెత్త చేస్తాడు. ఆ తర్వాత పైకి వెళ్లి ఇందు వాళ్ళ అన్న కాలర్ పట్టుకుని ఇందు ఎక్కడ ఉందని అరుస్తూ ఉంటాడు. ఇందు లేదు, నీ బొంద లేదు, ముందు ఇక నుంచి వెళ్లిపోరా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో సిద్ధుకి కోపం వచ్చి ఇందు ఎక్కడ ఉందో చెప్తావా లేకపోతే చంపేనా అని అడగగానే ఇందు హాస్టల్లో ఉంటుందని చెప్తాడు. అక్కడే ఉన్న ఇందు వాళ్ళ ఫాదర్ సిద్ధు కాళ్ళు పట్టుకుని, చూడు బాబు, నువ్వు ఇలా ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, నా కూతుర్ని వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అయినా కూడా సిద్ధు అసలు కనికరించడు. అప్పుడే సిద్ధు మనుషులు వచ్చి కొత్త కొత్త సోఫాలు, కొత్త టీవీ తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే సిద్ధు వాటన్నిటిని పగలగొట్టాడు కదా, సో అందుకే కొత్త పెట్టేస్తారు. యాక్చువల్ గా ఇది రొటీన్ గా జరుగుతూనే ఉంటుంది. ఇక సిద్ధు ఇందు హాస్టల్ కి వెళ్లి ఇందు కోసం వెతుకుతూ ఉంటాడు. అడ్డొచ్చిన సెక్యూరిటీని కూడా కొట్టేసి తన రూమ్ కి వెళ్తాడు. తనప్పుడే స్నానం చేసి అలా రూమ్ లోకి వస్తుంది. ఇందుని అలా చూడగానే మనోడు తలదించుకొని, అయ్యో సారీ, నువ్వు డ్రెస్ మార్చుకో, నేను బయట వెయిట్ చేస్తా అని సిద్ధు చెప్పగానే, అబ్బా అవసరం లేదులే, నువ్వు నన్ను ఇలా ఫస్ట్ టైం చూడట్లేదు కదా అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నేను రావద్దని చెప్పాను కదా, మళ్ళీ నా దగ్గరికి రాకని చెప్తుంది. నువ్వు అలా అనకిందు, నువ్వు నాకు కావాలి, ప్లీజ్ అలా మాట్లాడకు అని చెప్తాడు. లేదు సిద్ధు, నువ్వు నాకు అక్కర్లేదు, నన్ను వదిలేసి వెళ్ళిపో, మళ్ళీ ఎప్పటికీ నా దగ్గరికి తిరిగి రాకు అని చెప్తుంది. ప్లీజ్ ఇందు, నువ్వు అలా అనకు, నువ్వు లేకపోతే నేను పిచ్చోని అయిపోయేలా ఉన్నానని చెప్తూ తన్ని హక్ చేసుకుంటాడు. అలా హక్ చేసుకోగానే ఇందు చాలా ఏడుస్తుంది. ఇక సిద్ధు తన్ని కూల్ చేస్తూ కిస్ చేయాలనుకుంటాడు. దాంతో తనకి కోపం వచ్చి ఒక్కడి పీకి హాస్టల్ నుంచి బయటికి వస్తూ సిద్ధు గురించి మనతో చెప్తుంది. 6 months బ్యాక్ సిద్ధు ఒక అద్భుతం, ఇప్పుడేమో వదిలించుకోలేని ఒక ప్రాబ్లం, ఒకప్పుడు వాడు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా బ్రతికేవాడని చెప్తూ సిద్ధు స్టోరీని చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇందు వైజాగ్ లో ఉన్న ఒక కాలేజ్ లో జాయిన్ అవుతుంది. తనకి చదువుకోవడం అంటే చాలా పిచ్చి. సో జాయిన్ అయిన రోజే క్లాసెస్ కి అటెండ్ అవ్వాలనుకుంటుంది. తనకి ఫస్ట్ క్లాస్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. లేట్ చేయకుండా వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. లోపల ఎవరు ఉండరు. కానీ మన హీరో సిద్ధు ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఇందు, చిచి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇందుని చూసి సిద్ధు, హలో మేడం, నేను కొంచెం బిజీగా ఉన్నాను, కాస్త టైం పడుతుంది, కొంచెం మీరు డోర్ బయట నిలబడి నా పని అయిపోయేంత వరకు లోపలికి ఎవరిని పంపించకండి అని చెప్తాడు. దాంతో తను చాలా టెన్షన్ పడుతూ బయటికి వచ్చి, చిచి అసలు ఇదేం కాలేజ్ రా బాబు, ఇది ల్యాబ్ అనుకుంటున్నాడా బెడ్రూమ్ అనుకుంటున్నాడా అని సిద్ధుని చాలా తిడుతుంది. కాసేపయ్యాక సిద్ధు బయటికి వచ్చి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందు కాలేజ్ కి వస్తుంది. అదే టైం కి సిద్ధు కార్ లో బ్రష్ చేసుకుంటూ వచ్చి కాలేజ్ లో మొహం కడుక్కొని అక్కడే ఫ్రెష్ అవుతాడు. అదంతా చూసి ఇందు, ఎవర్రా వీడు ఇంత దారుణంగా ఉన్నాడనుకుని వెళ్లి క్లాస్ వింటుంది. అప్పుడే సిద్ధు ఎవరిని పర్మిషన్ అడగకుండా సైలెంట్ గా వచ్చి క్లాస్ లో కూర్చుని ఫ్యాకల్టీ చెప్పే లెసన్స్ వింటూ కాసేపటి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా రోజు క్లాస్ కి వస్తాడు, లెసన్స్ వింటాడు. రోజుకొక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. రొమాన్స్ తో పాటే ఎవరికి తెలియకుండా సిన్సియర్ గా బుక్స్ చదువుతూ ఉంటాడు. ఇక ఇందుకి సిద్ధు గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. వెంటనే మార్నింగ్ నుంచి సిద్ధు ఏం చేస్తాడో మొత్తం గమనిస్తూ ఉంటుంది. సిద్ధు అమ్మాయిలతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడు, కానీ బుక్స్ మాత్రం చాలా సేపు చదువుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ కాలేజ్ కి వచ్చి ఫ్యాకల్టీ అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతను చెప్పిన ఆన్సర్ కి ఇందు షాక్ అవుతూ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ని, అసలు ఎవడేవాడు, చూడడానికి విచిత్రంగా ఉన్నా కూడా నాలెడ్జ్ మాత్రం బాగానే ఉన్నట్టుంది, అలాగే కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా పడితే అలా తిరుగుతున్నాడు, ఎవడు వాడు అని అడిగితే అప్పుడు తన ఫ్రెండ్ సిద్ధు గురించి చెప్తూ, సిద్ధు లాంటి వాడు భూమి మీద ఒక్కడే ఉంటాడు, వీడు ఐన్స్టైన్ కన్నా గొప్పవాడు, లాజిక్స్ గురించి మాట్లాడితే వీడే ముందు ఉంటాడని చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ చెప్పిన మాటలు విన్నాక పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరికి వెళ్లి అతన్ని చూస్తుంది. కట్ చేస్తే కథ ప్రెసెంట్ కి వస్తుంది. ఇందు సిద్ధుని కొట్టి వెళ్ళిపోయాక ఇందు వల్ల పేరెంట్స్ సిద్ధు మీద కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ వాళ్ళు సిద్ధుని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. అప్పుడే స్టేషన్ కి ఇందు వచ్చి సిద్ధు మీద ఎలాంటి కేసు పెట్టొద్దని ఏసీపీ పృథ్వీతో చెప్తుంది. ఇక పృథ్వీ సిద్ధుని తన ఇంటికి తీసుకెళ్తాడు. యాక్చువల్ గా పృథ్వీ అలాగే సిద్ధు వాళ్ళ నాన్న ఇద్దరు ఫ్రెండ్స్. సో అందుకే సిద్ధుని ఇంటికి తీసుకొచ్చి బెడ్ లో పడుకోబెడతాడు. ఆ తర్వాత సిద్ధు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తూ, మీ వాడికి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం, అసలేం జరిగిందో డీటెయిల్ గా చెప్తారా, అప్పుడే నేను మీ వాణ్ణి సేవ్ చేయగలను, అలాగే నేను సైకాలజీలో పిహెచ్డీ చేశాను, మీ వాణ్ణి నేను మారుస్తాను అని చెప్తాడు. చూడండి పృథ్వీ గారు, మా వాణ్ణి ఈ ప్రపంచంలో ఎవరూ మార్చలేరు, సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఎంత చెప్పినా పృథ్వీ వినకుండా సిద్ధు గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు సిద్ధు వాళ్ళ అమ్మ సిద్ధు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సిద్ధు వాళ్ళ నాన్నకి ఇంట్లోనే ఒక లైబ్రరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. అతను ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో ఉండడానికి అతను చదివిన బుక్సే కారణం. సో అందుకే తను చదివిన ప్రతి బుక్ ని తన లైబ్రరీలో పెట్టుకుంటాడు. అలా 10 సంవత్సరాలు గడిచాక వాళ్ళిద్దరికి సిద్ధు పుడతాడు. యాక్చువల్ గా వాళ్ళకి పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత లేక లేక మన సిద్ధు పుడతాడు. అందుకే ఉన్న ఒక్క కొడుకుని చాలా ప్రేమగా పెంచుకుంటారు. సిద్ధు పుట్టడంతోనే వాళ్ళ నాన్న దగ్గర పెరుగుతూ వాళ్ళ నాన్న చదివే బుక్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఎంతలా అంటే ఆడుకోమని బొమ్మలు కొనిస్తే బుక్స్ తోనే ఆడుకునేవాడు. ఆ చిన్నతనంలో
వాడికి చదవడం తెలియకపోయినా కూడా ఆ బుక్స్ ని ఓపెన్ చేసి ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు. అలా ఒక రోజు వాళ్ళ అమ్మ చూసి, రే సిద్ధు కాసేపు బయట ఆడుకొని రారా అని పంపిస్తుంది. కానీ సిద్ధు ఆడుకోకుండా మళ్ళీ ఇంట్లోకి వచ్చి బుక్స్ చదువుతూ ఉంటాడు. అలా ఒక రోజు అనుకోకుండా బుక్స్ తీసుకోవడానికి వెళ్లి కింద పడిపోతాడు. దాంతో సిద్ధుకి చాలా బ్లడ్ వస్తూ ఉంటుంది. కానీ సిద్ధు మాత్రం ఎలాంటి భయం లేకుండా ఏడవకుండా అలాగే ఉంటాడు. అది చూసి వాళ్ళమ్మ, ఏమైంది నాన్న, ఇంత పెద్ద దెబ్బ తగిలింది కదా, నువ్వెందుకు ఏడవట్లేదు అని అడిగితే, ఇప్పుడు నేను ఏడిస్తే తగిలిన దెబ్బ తగ్గిపోదు కదా అని చెప్తాడు. సిద్ధు అలా చెప్పగానే వాళ్ళమ్మ చాలా షాక్ అవుతుంది. అలా రోజు రోజుకి సిద్ధు చాలా బుక్స్ చదువుతూ 12 సంవత్సరాలకి అన్ని బుక్స్ చదివేస్తాడు. మిగిలిన ఫిలాసఫీ అలాగే సైకాలజీ బుక్స్ కూడా చదివేస్తాడు. అలా మనోడు 7th క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ తాత చనిపోతాడు. అక్కడ అందరూ ఏడుస్తూ ఉండగా సిద్ధు వచ్చి, ఏంటి మీరు ఎందుకంత ఓరాక్షన్ చేస్తున్నారు, ప్రపంచంలో ఒక మనిషి ఫస్ట్ టైం చనిపోయాడా ఏంటి, అయినా తాత ఏదో ఒక రోజు చనిపోతాడని ముందే తెలుసు కదా, మీరు ముందే ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్తాడు. సిద్ధు అలా చెప్పగానే వాళ్ళ డాడీ దెబ్బకి షాక్ అయిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక మనోడు ఇంకాస్త పెద్దగా అవుతాడు. ఈసారి చాలా ఆకలిగా ఉంది అని చెప్పి తినడానికి ఏదైనా తీసుకుని రమ్మని వాళ్ళ అమ్మకి చెప్తాడు. సరే నాన్న 2 minutes లో తీసుకుని వస్తా అని చెప్తుంది. మనోడు కరెక్ట్ గా 2 minutes టైం లెక్క పెట్టుకుంటాడు. 2 minutes లో తీసుకుని రాకపోయేసరికి అక్కడ ఉన్న అన్ని చెట్లను పరీక్షించి ఏ చెట్టు అయితే తినడానికి యూజ్ అవుతుందో ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఆకుని తింటూ బుక్ చదువుతూ ఉంటాడు. 5 minutes తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి, రే నాన్న అసలు ఏం చేస్తున్నారా అని అడిగితే, నాకు బాగా ఆకలిగా ఉండే అందుకే ఈ చెట్టు ఆకుని తినేసా, ఇప్పుడు కడుపు నిండిపోయింది, ఇప్పుడు నువ్వు తెచ్చే ఫుడ్ నాకు వద్దని చెప్తాడు. అలా ఒక రోజు నైట్ సిద్ధు ఇంటికి రాకపోవడంతో వాళ్ళ అమ్మ చాలా చోట్ల సిద్ధు కోసం వెతుకుతుంది. చివరికి సిద్ధు రోడ్డు మీద పడుకుని కనిపిస్తాడు. ఏంట్రా సిద్ధు ఇంట్లో ఏసీ రూమ్ లో పెట్టుకుని రోడ్డు మీద పడుకున్నావు అని అడిగితే, నాకు నిద్ర వచ్చింది పడుకున్నా, అయినా నిద్ర వచ్చినప్పుడు ఎక్కడ పడుకుంటే ఏంటి అని లాజిక్ తో మాట్లాడతాడు. అలా మనోడు ప్రతిదానికి లాజికల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూసి వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చి ఇంట్లో నుంచి లైబ్రరీని తీసేస్తాడు. అలాగే ఇంట్లో ఇంటర్నెట్ లేకుండా చేస్తాడు. సిద్ధు చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండడం వల్ల బయట ప్రపంచం గురించి ఏం తెలుసుకోలేకపోతాడు. ఇప్పుడు లైబ్రరీ లేదు కాబట్టి ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే కదా, కానీ మనోడు వెళ్ళడు. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటి పక్కనే ఒక కాలేజ్ కట్టిస్తారు. ఒక రోజు ఆ కాలేజ్ లో కొంతమంది స్టూడెంట్స్ గొడవ పడి మన సిద్ధు దగ్గరికి వచ్చి, నువ్వేనా మా ఫ్రెండ్ ని కొట్టింది అని సిద్ధు వాళ్ళ అమ్మని తిడుతూ అడుగుతాడు. యాక్చువల్ గా ఆ ప్లేస్ లో ఎవరున్నా సొంత అమ్మని తిడితే ఎవరు ఊరుకోరు కదా, కానీ సిద్ధు కొట్టకుండా వాడికి ఆన్సర్ ఇస్తూ, లేదు బ్రో మా అమ్మ అలాంటిది కాదు, చాలా మంచిదని చెప్తాడు. అది వినగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ షాక్ అవుతారు. కట్ చేస్తే కథ ప్రెజెంట్ కి వస్తుంది. వాళ్ళ అమ్మ సిద్ధు గురించి ఇక్కడి వరకే చెప్తుంది. ఇక సిద్ధు ఇంట్లో నుంచి బయటికి వచ్చి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ సిగరెట్ తాగుదాం అనుకుంటాడు. కానీ అతని దగ్గర లైటర్ ఉండదు. సో అక్కడ ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి, ఇదిగో అమ్మాయి నీ దగ్గర లైటర్ ఉందా అని అడిగితే, ఏ స్టూపిడ్ ఏం మాట్లాడుతున్నావు, అమ్మాయిని ఎవరైనా లైటర్ అడుగుతారా అని సిద్ధుని చాలా తిడుతుంది. సరే పోనీ సేఫ్టీ ప్యాకెట్ ఉందా అని ఆ అమ్మాయిని అడిగితే తను ఇంకా చాలా తిడుతూ ఉంటుంది. అప్పుడు మనోడు తన బ్యాగ్ చెక్ చేసి అందులో ఉన్న ప్యాకెట్ ని చూపిస్తూ, ఏంటే మీరు అన్ని దగ్గరే పెట్టుకుని నాటకాలు ఆడతారు, మీ దగ్గర ఉంటే ఉందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి, ఇటువంటి కథలు పడకండి అని చెప్తున్నప్పుడు సిద్ధు మరదలు రాధా వచ్చి సిగరెట్ వెలిగిస్తుంది. రాధాకి థ్యాంక్స్ చెప్పి ఇందు కోసం వెళ్తూ ఉంటాడు. అప్పుడు రాధా ఆపి, ఏంటి బావా నువ్వు ఇందు ఇందు అని పిచ్చుడు అయిపోతావా ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నేను నీకు ఉన్నాగా అని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో సిద్ధుకి కోపం వచ్చి రాధాని కిందికి నెట్టేసి, నాకు ఎవరు అక్కర్లేదు ఇందు ఉంటే చాలు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మరొక వైపు పృథ్వీ ఇందు దగ్గరికి వెళ్లి సిద్ధు గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు తను చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ సిద్ధు లైఫ్ లోకి వెళ్తే మనడు ఒక చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైం కి ఒక అమ్మాయి వచ్చి సిద్ధుకి ప్రపోజ్ చేస్తుంది. కానీ సిద్ధు తన లవ్ యాక్సెప్ట్ చేయడు. నేను అందరిలా లవ్ చేయను, నా లవ్ వేరే ఉంటుంది, నేను అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే చేస్తా అని చెప్తాడు. సరే అయితే నాతో ఇప్పుడు చేస్తావా అని అడిగితే, నేను ఎప్పుడు పడితే అప్పుడు చేయను, నాకు చేయాలనిపించినప్పుడు చేస్తా అని చెప్తాడు. అది వినగానే ఇందు చాలా షాక్ అయిపోతుంది. ఒక అమ్మాయి అన్నిటికీ ఒప్పుకున్నాక కూడా వీడేంటి వద్దంటున్నాడు, అసలు వీడి క్యారెక్టర్ ఏంట్రా బాబు, మరి దారుణంగా ఉన్నాడే అని చెప్పేసి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అడుగుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ చెప్తూ, వీడొక మెంటలోడే, ప్రపంచంలో అన్ని బుక్స్ చదివేసి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా కేవలం లాజిక్స్ మాత్రమే మాట్లాడుతూ తలతిక్క ఫిలాసఫీ డెవలప్ చేసుకున్నాడు, వాడికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, రోజు నిద్ర తినడానికి తిండి అమ్మాయిలు ఉంటే చాలని చెప్తుంది. అలా ఒక రోజు సిద్ధు బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఇందు వచ్చి చూస్తుంది. మనోడికి అప్పుడే మూడొచ్చి పక్కన ఉన్న ఇందు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ ఇందు చాలా దూరంలో ఉండడంతో పక్కన ఉన్న పని మనిషితో పని కానిచ్చేస్తాడు. అది చూసి ఇందు తట్టుకోలేక సిద్ధు దగ్గరికి వెళ్లి, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందారా, ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఇక మానేయి, నువ్వు ఇలాగే చేస్తే నేను ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తా అని వార్నింగ్ ఇస్తుంది. అయినా కూడా సిద్ధు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి, చూడు ఇందు నువ్వు ప్రిన్సిపల్ కి ఎలాంటి కంప్లైంట్ చేయలేవు, ఎందుకంటే ఈ కాలేజీ వాడిది అని చెప్తుంది. ఇక ఈ స్టోరీ అంతా విన్న పృథ్వీ అసలు వాడితో రొమాన్స్ చేయడానికి అమ్మాయిలు ఎలా ఒప్పుకుంటున్నారు అని ఇందుని అడుగుతాడు. కానీ ఇందు ఏమి చెప్పదు. ఆ తర్వాత సిద్ధు వాళ్ళ మరదల దగ్గరికి వెళ్లి అమ్మాయిలు ఎలా ఒప్పుకుంటున్నారు అని అడిగితే రాధా సమాధానం చెప్తుంది. చూడండి సార్, మా బావ అమ్మాయిల పర్మిషన్ లేకుండా ఏమీ చేయడు, వాడు ఏదైనా చేసే ముందు అమ్మాయిల దగ్గర పర్మిషన్ తీసుకుని చేస్తాడు. మా బావ ఎంత స్వీట్ గా అడుగుతాడంటే ఏ అమ్మాయి అయినా నో చెప్పదు, ఎందుకంటే సిద్ధు చిన్నతనం
టైంలోనే నా దగ్గరికి వచ్చి ఫిజికల్ గా హెల్ప్ చేస్తావా అని అడిగాడు. ఫస్ట్ నేను ఒప్పుకోలేదు, కానీ మా బావ మాట్లాడిన మాటలకి ఒప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి సిద్ధు ఇందుని లవ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఎలాగైనా మనమే కలపాలి, వాళ్ళిద్దరిని కలపడానికి హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. మరొకవైపు సిద్ధు హాస్టల్ కి వెళ్లి ఇందు ఇందు అని అరుస్తూ ఉంటాడు. అదే హాస్టల్లో ఉన్న ఇందు వాళ్ళ అన్న సిద్ధుని కొట్టి పడేస్తాడు. కాసేపయ్యాక రాధ వచ్చి సిద్ధుని అలా చూసి చాలా బాధపడుతుంది. సిద్ధు మాట్లాడుతూ నాకు ఇందు కావాలి, ఒకసారి మాట్లాడించు అని అడుగుతాడు. సిద్ధు పరిస్థితి చూసి రాధకి చాలా బాధేస్తుంది. అది చూసి పృథ్వీ నేరుగా ఇందు దగ్గరికి వెళ్లి అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేనివన్నీ నువ్వు ఎలా లవ్ లో పడేసావు అని అడిగితే, లేదు సార్ నేను పడేయలేదు, వాడి నాకు పడిపోయాడు అని చెప్తుంది. వాట్, నువ్వేమంటున్నావు, వాడు నీకు ప్రపోజ్ చేశాడా అని షాక్ అవుతాడు. అవును సార్ అని చెప్పి వాళ్ళిద్దరి స్టోరీ చెప్తుంది. మళ్ళీ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇందుకి సిద్ధు గురించి మొత్తం అంతా తెలిసింది కాబట్టి సిద్ధుని పట్టించుకోదు, హ్యాపీగా చదువుకుంటూ ఉంటుంది. అలా ఒక రోజు వాళ్ళ కాలేజ్ లో నేషనల్ లెవెల్ నాలెడ్జ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ కాంపిటీషన్ లో తెలుస్తుంది. ఆ కాంపిటీషన్ కి చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి అటెండ్ అవుతారు. కానీ ఆ కాంపిటీషన్ లో ఎవరు గెలవరు. కానీ ఊహించిన విధంగా సిద్ధుకి అలాగే ఇందుకి ఇద్దరికి టై అవుతుంది. ఇద్దరు 99 పాయింట్స్ స్కోర్ చేస్తారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు కూడా సిద్ధునే గెలుస్తూ ఉండేవాడు. ఈసారి సిద్ధుతో పాటు ఇందు కూడా ఈక్వల్ గా స్కోర్ చేయడం వల్ల ఫస్ట్ టైం టై అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరికి లైఫ్ అంటే ఏంటని ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమని చెప్తారు. ముందుగా మన సిద్ధు మాట్లాడుతూ లైఫ్ అంటే ఏంటో కాదు, లాజిక్స్ లేనిదే లైఫ్ లేదని ఒక చిన్న స్పీచ్ ఇచ్చి అందరినీ ఇంప్రెస్ చేస్తాడు. ఆ తర్వాత ఇందు మాట్లాడుతూ ఎమోషన్స్ అంటేనే లైఫ్, మనం భూమి మీద బ్రతుకున్నంత వరకు ఎమోషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, లాజిక్ లేదు తొక్క లేదని చెప్తుంది. అది వినగానే అందరూ లేచి క్లాప్స్ కొడుతుంటారు. కానీ సిద్ధుకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక కాంపిటీషన్ లో ఇందునే గెలుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందు కాలేజ్ కి రాగానే తనకి స్టూడెంట్స్ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. దాంతో సిద్ధుకి ఇంకాస్త కోపం వస్తుంది. కాసేపటి తర్వాత అకాడమిక్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. అందులో కూడా సిద్ధుకి సెకండ్ ప్లేస్ వస్తుంది. కాలేజ్ టాపర్ గా ఇందు వస్తుంది. అది వినగానే సిద్ధు షాక్ అవుతూ రోజంతా అదే బెంచ్ మీద కూర్చుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ వచ్చేసరికి సిద్ధు అదే క్లాస్ లో ఉంటాడు. ఇక ఇందు రాగానే సిద్ధు మాట్లాడుతూ, ఏంటే ఏదో ఒక్కసారి కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు గ్రేట్ గా ఫీల్ అవుతున్నావా? నేను సరిగ్గా చదవలేదు కాబట్టి నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చావు, లేదంటే ఈసారి కూడా నేనే టాపర్ గా ఉండేవాడిని. అయినా నువ్వు అంత గ్రేట్ అయితే నేను అడిగిన వాడికి సమాధానం చెప్పు అని చాలా క్వశ్చన్స్ వేస్తాడు. వాటన్నిటికీ ఇందు ఆన్సర్ ఇస్తుంది. ఆ తర్వాత తను కూడా సిద్ధుని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఫస్ట్ చెప్పలేకపోతాడు, కానీ లేట్ గా ఆన్సర్ ఇస్తాడు. చూసావా, నీ మనసులో మొత్తం ఈగోనే ఉంది. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే తెలివైన వాడు అనుకుంటున్నావు, నీకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారని సిద్ధుని తిట్టేసి వెళ్ళిపోతుంది. దాంతో మనడు చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ళ పని మనిషిని పట్టుకొని తన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకోవాలనుకుంటాడు. అప్పుడే సిద్ధు వాళ్ళ అమ్మ రావడంతో అక్కడ నుంచి పని మనిషి వెళ్ళిపోతుంది. ఇక సిద్ధు వాళ్ళ అమ్మతో చెప్తూ, నేనేం తప్పు చేయట్లేదమ్మా, నాకు నిద్ర వస్తే ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం ఎలాగో ఇది కూడా అలాంటిదే, ప్లీజ్ అమ్మా నన్ను అర్థం చేసుకోని చెప్తాడు. సరేనన్న అర్థం చేసుకున్నా, కానీ నీ లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఆ అమ్మాయి కంటే ముందు నేనుంటే ఇక్కడ ఏం జరిగి ఉండేదో అర్థం కావట్లేదు అని చెప్పి సిద్ధుని తిట్టేసి వెళ్ళిపోతుంది. దాంతో సిద్ధు ఫస్ట్ టైం చాలా బాధపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళాక మనుడికి చాలా ఆకలిస్తూ ఉంటుంది. అప్పుడు పక్కన ఉన్న షాప్ దగ్గరికి వెళ్లి తినడానికి ఏమైనా ఇస్తారా అని అడిగితే డబ్బులుంటేనే ఇస్తామని చెప్తారు. దానితో డబ్బులు తీసుకోవడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇస్తారా అని అడిగితే పని చేస్తేనే డబ్బులు ఇస్తామని చెప్తారు. మనోడు పని చేయడానికి చాలా కష్టపడతాడు, కానీ పని చేయలేకపోతాడు. ఇక ఏం చేయలేక బెగ్గర్స్ దగ్గర ఉన్న ఫుడ్ ని లాక్కుని పారిపోతూ ఉంటాడు. దాంతో ఆ బెగ్గర్స్ సిద్ధు వెంటపడి కొడుతూ ఉంటారు. మనోడు చాలా అలసిపోయి రోడ్డు మీద పడుకుంటాడు. నైట్ అవ్వడంతో పోలీసులు వచ్చి సిద్ధుని కొట్టి తరిమేస్తారు. ఎక్కడ పడుకోలో తెలియక డాగ్స్ పడుకునే ప్లేస్ లో పడుకుంటాడు. కాసేపటి తర్వాత ఒక డాగ్ వచ్చి, ఏ బాబుల్లే ఇది నా ప్లేస్ అని చెప్పేసి సిద్ధు మీద అరుస్తుంది. దాంతో సిద్ధు నాకెక్కడ ప్రశాంతత లేకుండా పోయింది అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అప్పుడే సిద్ధు అంతరాత్మ బయటికి వచ్చి కొన్ని విషయాలు చెప్తుంది. ఇన్ని రోజులు నువ్వు రిచ్ కిడ్ గా ఉన్నావు, నీకు అన్ని దొరికాయి కాబట్టి నీ ఫిలాసఫీ నిజమని హ్యాపీగా బ్రతికేశావు. ఈ రోజు నీకు తిండి నిద్ర ఏది దొరకలేదు కాబట్టి నువ్వు గట్టిగా అరిచావు కదా, అదే ఎమోషన్ అంటే. అలాగే లాజిక్స్ వల్ల మనిషి సుఖంగా ఉంటాడు, కానీ ఎమోషన్ వల్ల ఒక మనిషి చాలా హ్యాపీగా ఉంటాడని చెప్పి మాయమైపోతాడు. అప్పుడు సిద్ధుకి ఇందు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వెంటనే ఆలోచించడం మొదలు పెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు తన ఇంటికి వెళ్తూ ఉండగా ఒకసారి కాలేజీలో గొడవ పడ్డాడు చూడు, అదే పర్సన్ మళ్ళీ సిద్ధు దగ్గరికి వచ్చి గొడవ పడతాడు. ఈసారి సిద్ధు అన్ని పక్కన పెట్టేసి వాళ్ళ అమ్మని తిట్టినందుకు ఆ వ్యక్తిని చాలా కొడుతూ ఉంటాడు. సిద్ధు గొడవ పడడం చూసి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు సిద్ధు ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తున్నాడు కాబట్టి. సిద్ధు గొడవ పడ్డాక తీసుకెళ్లి పడుకోబెడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ 5 గంటలకి లేచి బియర్డ్ మొత్తం తీసుకుని న్యూ లుక్ తో కిందికి వస్తాడు. సిద్ధుని అలా చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరితో కలిసి హ్యాపీగా టిఫిన్ చేసి కాలేజ్ లోకి హీరోలా ఎంట్రీ ఇచ్చి ఇందుని హక్ చేసుకుంటాడు. ఎందుకంటే తన వల్లే కదా చేంజ్ అవుతాడు. ఆ రోజు నుంచి మనోడిలో చాలా చేంజెస్ వస్తాయి. సిద్ధు తప్పుగా బిహేవ్ చేసిన ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్లి సారీ చెప్తూ ఉంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. సిద్ధు అలా ప్రవర్తించడం చూసి ఇందు చాలా ఇంప్రెస్ అవుతుంది. సిద్ధు కూడా రోజు ఇందుని గమనిస్తూ ఉంటాడు. ఒక రోజు వాళ్ళ కాలేజ్ లో క్యాంపస్ సెలక్షన్
ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఆ రోజు చాలా వర్షం రావడంతో ఇందు వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు వచ్చి ఇందుని అలాగే చూస్తూ ఉండిపోతాడు. సిద్ధు రావడం చూసి ఇందు ఫ్రెండ్ కూడా సిద్ధుకి లైన్ వేస్తూ డాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ సిద్ధు ఆ అమ్మాయిని పట్టించుకోకుండా ఇందు దగ్గరికి వెళ్లి కిస్ ఇస్తాడు. ఇందు కూడా సిద్ధుని ఏమీ అనకుండా కిస్ చేస్తుంది. అప్పుడు సిద్ధు మాట్లాడుతూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి కిస్ చేశాను, మరి నువ్వెందుకు కిస్ చేసావు అని అడిగితే నేను కూడా లవ్ చేస్తున్నా అని చెప్తుంది. సరే అయితే నువ్వు కూడా లవ్ చేస్తున్నావు కాబట్టి నేనేం దాచకుండా అన్ని నిజాలు చెప్తున్నా, నేను ఇప్పటి వరకు 40 మంది అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యాను అని నిజాలు చెప్తాడు. తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత సిద్ధు ఇందుని తీసుకుని రాధ దగ్గరికి వెళ్లి ఇందుని రాధకి పరిచయం చేసి నేను చెప్పిన 40 మంది అమ్మాయిలలో నా మర్దలతోనే ఫస్ట్ చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు అలా బయటికి వెళ్లి లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. నైట్ అయ్యాక తనతో టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్లి ఇందు గురించి మొత్తం చెప్తాడు. కానీ వాళ్ళ నాన్నకి ఇందు గురించి ముందే తెలుసు. ఆల్రెడీ తన గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ అలా బయటికి వెళ్లి వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచాక సిద్ధు వాళ్ళ అమ్మ ఇందుని మాకు ఎప్పుడు చూపిస్తావరా అని అడుగుతుంది. ఇప్పుడే వెళ్దామమ్మా అని చెప్పి వాళ్ళిద్దరిని కారులో తీసుకెళ్తూ చాలా స్పీడ్ గా వెళ్తాడు. వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వినకుండా 100 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్లి చూస్తే ఇందు కనిపించదు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈసారి మనడు 60 స్పీడ్ లో వెళ్తాడు. అది చూసి వాళ్ళ డాడీ చూడు నాన్న, నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకో, ఎమోషన్స్ ఎక్కువైనా తక్కువైనా అంత మంచిది కాదని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు ఇందుని తీసుకుని అలా బయటకు వెళ్తాడు. మనడు చాలాసేపు ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది. దాంతో ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక ఇక ఎంతసేపు ట్రాఫిక్ లో ఉండాలని గొడవ చేయడానికి వెళ్తాడు. అది చూసి ఇందు చూడు సిద్ధు, అప్పుడప్పుడు మనం ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ కి కూడా ఒక లిమిట్ ఉంటుందని చెప్తుంది. దాంతో మనడు నోరు మూసుకుని వెళ్లి కార్లో కూర్చుంటాడు. అదే రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పబ్ కి వెళ్తారు. అక్కడ అందరు కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు. అప్పుడు ఇందుకి డేర్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి సిద్ధుకి కిస్ ఇవ్వమంటారు. దాంతో ఇందు సిద్ధుకి అందరి ముందు కిస్ ఇస్తుంది. సిద్ధు ఇందుకి కిస్ ఇస్తూ కంట్రోల్ చేసుకోలేక అందరి ముందు తన మీద పడిపోతుంటాడు. దాంతో ఇందు సిద్ధుని కాలుతో తన్ని తిట్టేసి వెళ్లి కార్లో కూర్చుంటుంది. సిద్ధు తన దగ్గరికి వచ్చి సారీ ఇందు, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని చెప్తూ ఉంటాడు. కానీ తను వినదు. అక్కడి నుంచి రాధ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. చూడు ఇందు, బావ మారడానికి కొంచెం టైం పడుతుంది, నువ్వే బావని దగ్గరుండి చూసుకోవాలి. బావ ఇప్పుడే ఎమోషన్స్ గురించి తెలుసుకుంటున్నాడు, చిన్న పిల్లోడ్లా ఉండొచ్చు, నువ్వే బావని కంట్రోల్ చేయాలని చెప్తుంది. రాధ మాటలు విన్నాక ఇందు సిద్ధుని తీసుకుని ఒక ఫామ్ హౌస్ కి వెళ్తుంది. సిద్ధు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి యోగా చెప్పిస్తుంది. అలాగే అతనితో ప్రేమగా మాట్లాడడం, సిద్ధుతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ నార్మల్ గా మార్చడానికి ట్రై చేస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ కాల్ చేసి నువ్వు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నావు కదా, రేపు ఎగ్జామ్ ఉంది గుర్తుందా అని చెప్తుంది. సరే అమ్మా గుర్తుంది, ఎగ్జామ్ బాగా రాస్తా అని చెప్తుంది. అదే రోజు నేడు ఇద్దరు అలా బీచ్ కి వెళ్తుంటారు. దారి మధ్యలో ఒకడు ఇందు గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు. దాంతో సిద్ధుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇందు పక్కనే ఉండి కంట్రోల్ చేసుకో సిద్ధు, రియాక్ట్ అవ్వకు అని చెప్తున్నా కూడా అతన్ని కారుతో గుద్దేస్తాడు. దాంతో అతను తన ఫ్రెండ్స్ ని పిలిపించి సిద్ధుని కొడుతూ ఇందు మీద చేయి వేస్తారు. అది చూసి సిద్ధుకి చాలా కోపం వచ్చి అందరినీ పిచ్చి పిచ్చిగా కొట్టేస్తాడు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఇందు ఎస్ఐ దగ్గరికి వచ్చి సార్ మమ్మల్ని వదిలేయండి సార్, రేపు నాకు సివిల్ ఎగ్జామ్ ఉంది అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఇన్స్పెక్టర్ వదిలిపెట్టాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరిని వదిలేస్తారు. కానీ ఇందు ఎగ్జామ్ మిస్ అవుతుంది. స్టేషన్ నుంచి బయటికి వచ్చాక ఇందు సిద్ధుకి వార్నింగ్ ఇస్తూ నీ వల్ల నా ఎగ్జామ్ మిస్ అయిపోయింది, నా పరువు పోయింది, ఒక్క క్షణం ఎమోషన్ ని కంట్రోల్ చేసుకుంటే సరిపోయేది కదా, ఇంత దూరం తెచ్చావు, అయినా నీకు ఎన్ని చెప్పినా ఎంత చేసినా నువ్వు మారవు, ఒకప్పటికంటే ఇప్పుడే దారుణంగా తయారయ్యావు, నువ్వు అసలు మారవు, ఐ హేట్ యూ, లెట్స్ బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో అప్పుడు అరవడం స్టార్ట్ చేసిన సిద్ధు ఇప్పటి వరకు ఇందు ఇందు అని అరుస్తూనే ఉంటాడు. ఇక కథ ప్రెజెంట్ కి వచ్చేస్తే సిద్ధు స్టోరీ పృథ్వీకి చెప్పుకుంటూ చాలా ఏడుస్తుంది. మరొకవైపు సిద్ధు ఇందు కోసం పిచ్చోడైపోయి వైజాగ్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద బస్ స్టాప్ లో వెతుకుతూ ఉంటాడు. కానీ ఇందు ఎక్కడ కనిపించకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అవుతాడు. అదే రోజు నైట్ పృథ్వీ సిద్ధు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. సిద్ధు మాట్లాడుతూ సార్ ఒకప్పుడు లాజిక్స్ ఏ లైఫ్ అనుకుని బ్రతికాను, కానీ ఇప్పుడేమో ఎమోషన్స్ ఏ లైఫ్ అనుకుని బ్రతికితే బ్రతకలేకపోతున్నాను, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు, ఇందు నా దగ్గర లేకపోతే నేను ఇంకా కంట్రోల్ తప్పిపోతున్నాను, ఇందు ఉంటేనే నేను నార్మల్ గా ఉంటాను, ఇందు నా దగ్గరికి వస్తుందా, మీరు తీసుకుని వస్తారా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక బస్ లో ఇందు ఉన్నట్టు అనిపించి ఆ బస్ వెంట పడతాడు. ఇటువైపు పృథ్వీ సిద్ధు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్లి సిద్ధు చాలా ఎక్స్ట్రీమ్ అవుతున్నాడు, అతను ఇప్పుడు చాలా క్రిటికల్ గా ఉన్నాడు, ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు, మనం ఇందుని తీసుకొచ్చి సిద్ధుకు చూపించాలి, అప్పుడే సిద్ధు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే వాడు మనకి దక్కడు అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు వైజాగ్ రోడ్ల మీద ఇందు కోసం పిచ్చి పిచ్చిగా వెతుకుతూ పబ్లిక్ ని కొడుతూ ఉంటాడు. వెంటనే అక్కడికి వాళ్ళ మరదలు వచ్చి వద్దు బావా ఇలా చేయకు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్తూ ఉన్నా కూడా సిద్ధు గట్టి గట్టిగా అరుస్తూ నాకు ఇందు కావాలి అని చెప్పి తన మరదల్ని నెట్టేస్తాడు. అడ్డొచ్చిన పేరెంట్స్ ని కూడా పక్కకి నెట్టేసి ఇందు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పృథ్వీ ఇందుని తీసుకుని వస్తాడు. సిద్ధు పరిస్థితి చూసి ఇందుని అక్కడే ఉంచి పృథ్వీ వెళ్లి కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతన్ని కూడా నెట్టేస్తాడు. ఇక చేసేదేం లేక ఇందు ఎంత చెప్పినా వినకుండా సిద్ధు దగ్గరికి వెళ్తుంది. సిద్ధు ఇందుని చూసి తన గొంతు
పట్టుకొని నా ఇందు ఎక్కడ ఏం చేశారని ఇందుని అడుగుతాడు. పాపం వాడు అసలు గుర్తే పట్టడు, ఎందుకంటే పిచ్చోడైపోతాడు కదా. తను నేనే ఇందుని అని చెప్తూ ఉన్నా కూడా సిద్ధు వినడు. సడన్ గా ఇందుని వదిలేసి ఒక బస్సు వెనకాల పరిగెడతాడు ఇందు ఉందనుకొని. అప్పుడే ఒక కారు వచ్చి సిద్ధుని గుద్దేస్తుంది. దాంతో సిద్ధు అక్కడికక్కడే చనిపోతాడు. సిద్ధు చనిపోవడం చూసి అందరూ చాలా ఏడుస్తారు. ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.